హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ. అయితే సినిమా రంగంలో సూపర్ స్టార్ కృష్ణ గారు చెరగని ముద్ర వేశారు. ఎన్నో రకాల పాత్రలు పోషించి అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ దాదాపు 4-5 దశాబ్దాల పాటు ఆయన తిరుగులేని హీరోగా చరిత్ర సృష్టించారు. తేనె మనసులతో స్టార్ట్ అయ్యి ఆయన 350 సినిమాలకు పైగానే యాక్ట్ చేశారు. కృష్ణ గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది డేరింగ్, డాషింగ్. నిజంగా ఆయన అభిమానులు కూడా ఆయన్ని అంతలా గుండెల్లో పెట్టుకున్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి పౌరాణిక సాంఘిక సినిమాలు చూసేటువంటి ప్రేక్షకుడు ఎప్పుడైతే కృష్ణ గారు గూఢాచారి 116 లాంటి సినిమాలతో ఎంట్రీ ఇచ్చారో అసలు మామూలుగా కాదు. అప్పటికి జేమ్స్ బాండ్ 777 అని, అంటే ఇక ఒక ఏజెంట్ గోపి, ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్, సస్పెన్స్ పిక్చర్స్, జేమ్స్ బాండ్ టైప్లో ఉన్న సినిమాలు. ఈయన ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా, వీళ్ళు గ్యాంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళ డెన్లు, విలన్స్, స్మగ్లింగ్, ఇటువంటి సినిమాలు అప్పటి ప్రేక్షకుల్ని కొత్తదనంతో ఉర్రూతొలగించాయి. అరే భలే ఉన్నాయి అంటే అప్పటి వరకు కూడా మంచి మంచి పౌరాణిక సినిమాలు, రామారావు గారి, నాగేశ్వరరావు గారి సాంఘిక సినిమాలు, జానపద సినిమాలు, అవన్నీ నో డౌట్ వండర్ఫుల్, అద్భుతమైన సినిమాలు. కాకపోతే కొంచెం అవుట్డోర్ షూటింగ్స్ కృష్ణ గారి సినిమాలతో ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. ఈ చేజింగ్లు, విలన్లు, అసలు మోసగాళ్ళకు మోసగాడి సినిమా అయితే అది మన భారతదేశంలోనే కౌబాయ్ పిక్చర్, ఫస్ట్ పిక్చర్ ఇండియాలో కౌబాయ్ సినిమా అనగానే. అసలు ఆయన మళ్ళీ 70mm స్కోపు, కలరు, అన్నీ కూడా టెక్నికల్ పరంగా అన్నీ కూడా కృష్ణ గారి సినిమాల్లోనే ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చేవారు. అంటే ఎక్కడో అమెరికాలో వేరే వేరే దేశాల్లో వాడిన ఎక్విప్మెంట్స్ అవి ఈ సినిమా పరిశ్రమకి ఆయన కొంచెం రిస్క్ చేసైనా సరే ముందు తీసుకొచ్చి టెక్నాలజీ వాడేసేవారు. అంటే ఈయన సినిమా ఇంకా బాగుండాలి, ప్రతి గడిచిన సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో ఇంకొంచెం ఒక కొత్తదనం చూపించాలి అనేటువంటి ఆలోచన కృష్ణ గారికి ఉండేది. ఆయన ఎప్పుడు ఆయన అభిమానులను ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. సంవత్సరానికి అసలు ఒక సంవత్సరం అయితే 18 సినిమాలు, రికార్డు బ్రేక్ అనమాట. 18 సినిమాలు అంటే చూడండి అసలు ఏ రేంజ్లో ఆయన కష్టపడి ఉంటారో అర్థమైపోతుంది. కృష్ణ గారి ఫ్యాన్స్ ఒక సినిమా ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయ్యి కొంచెం బాధపడుతున్నారు, అబ్బా మాకు గురుగారి సినిమా పోయింది ఎట్రా అనుకునే లోపే ఇంకొక హిట్ వచ్చేసేది. సూపర్ హిట్ అయిపోయింది అనుకునే లోపు ఇంకో బ్లాక్ బస్టర్ వచ్చేసేది. అంటే చూడండి ఆయన ఎలా అభిమానులను కాపాడుకుంటూ వచ్చారో. 2500కు పైగా అభిమాన సంఘాలు, కృష్ణ గారికి ఉన్నంత ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇక వేరే ఏ హీరోకి లేవంటే చూడండి. అంటే ఆయన హీరోగా వస్తూ అనుక్షణం సినిమా గురించి ఆలోచిస్తూ కొత్త ఏంటి, ఒక సినిమా ఒక సబ్జెక్టు కాదు కదా ఆయన ఎండింది. మళ్ళీ ఈ క్రైమ్ పిక్చర్స్, హర్రర్ పిక్చర్స్ ఇలాంటివి చేస్తూనే మళ్ళీ రైతుగా ఎన్నో సినిమాలు చేశారంట ఆయన. ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, 12 కాపురం, ప్రజారాజ్యం, ఇలాంటి ఎన్నో రైతుకు సంబంధించిన సినిమాలు, శక్తి, సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అంటే ఒక స్పెషల్ ఆఫీసర్గా గన్ను పట్టుకుని డిష్యూ అని కాలుస్తూ గుర్రం మీద వెళ్తూ ఇలాంటివి చేస్తూ మళ్ళీ ఒక రైతు క్యారెక్టర్లు వేసేవాళ్ళు. మళ్ళీ ముందడుగు సినిమాలు లాంటివి, మండే గుండెలు లాంటి సినిమాలు, ఇలాంటి ఎన్నో సినిమాలు మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించారనమాట. ఎంత పిచ్చి అంటే కృష్ణ గారు అంటే అసలు అభిమానులకి ఆయన నిజంగా వాళ్ళు సినిమా ఏదన్నా టీవీలో కృష్ణ గారి సినిమా వస్తుందంటే అదిగో మా అన్నయ్య వచ్చాడు, మా గురువుగారు వచ్చారు అని చెప్పి ఇప్పటికీ కూడా చూసేటువంటి అభిమానులు ఆయన మీద ఎంత పిచ్చి అభిమానం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈనాడు సినిమా వీటిల్లో పాత సినిమాలు వేస్తుంటారు కదా, అలాంటప్పుడు కృష్ణ గారి సినిమాలు వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పటికి కూడా చూస్తుంటారు. ఇప్పటికి కూడా ఊరేగింపుల్లో, తిరణాలలో ఆకాశంలో ఒక తార అంటూ కృష్ణ గారి పాటలు వస్తూ ఉంటాయి. మామూలు విషయం కాదండి, చిన్న విషయం కాదు. ఆయన ఒక సంచలనం. ఎంతమందికి ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నం పెట్టిన వారయ్యారు. ఎందుకంటే ఒక సినిమా నడుస్తుందంటే ఆ సినిమాని నమ్ముకుని చాలామంది అన్ని క్రాఫ్ట్స్ పనిచేయాలి, వాళ్ళందరికీ ఫుడ్ ఉంటుంది. అట్లా ఈయన స్టార్ ఇమేజ్ వల్ల ఏమవుతుందంటే
ఇప్పుడు ఇవాళ సినిమా రిలీజ్ అయింది, హిట్టో ఫట్టో పక్కన పెట్టండి, కలెక్షన్స్ ఓపెనింగ్స్ హడావిడి అక్కడ మొత్తం బతికేస్తారు. ఆ సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి సమోసాలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అందరూ బతికేసేవాళ్ళు. అప్పుడు టూరింగ్ ప్యాకేజ్లు ఇవన్నీ ఉండే కదా. ఆ డిస్ట్రిబ్యూటర్లు, వాల్ పోస్టర్లు, ఆ సైకిల్ రిక్షా దొక్కుని పబ్లిసిటీ చేసేవాళ్ళు, అందరూ బతికేవాళ్ళు. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వచ్చిందనుకో, మళ్ళీ జనాలందరూ మళ్ళీ ఎగబడి వెళ్ళి చూసేవాళ్ళు కొత్త సినిమా అనేప్పటికీ. అట్లా ఎప్పటికప్పుడు ఊపిరి పోశారు, సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసి ఎంతోమందికి ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా అవకాశాలు, ఆయన సినిమా ద్వారా ఎంతో కొత్త కొత్త కళాకారులని, కొత్త కొత్త ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు ఏంటంటే ఆ చేసిన ఆర్టిస్టులే ఉండేవాళ్ళు, ఈయన కొత్త కొత్త ఆర్టిస్టులను పరిచయం చేసేవాళ్ళు. ఆయన నిర్మాతలు అసలైతే ఆయన ఎందుకు సినిమాలు తీసేవాళ్ళు అంటే, సినిమా పోయినా సరే సినిమా డబ్బులు ఇబ్బంది పెట్టేవాడు కాదు, నిర్మాతలకు ఇంకా పైపెచ్చు తిరిగి ఇచ్చేవాడు. అసలు కృష్ణ గారి గురించి తెలిసిందే కదండి. ఆయన యాక్చువల్గా సినిమా హీరోగా కన్నా ఆయన రియల్ లైఫ్లో హీరో. అందువల్ల ఆయనకి డ్యాన్స్ మూమెంట్స్ సరిగ్గా రాకపోయినా సరే కృష్ణ గారు థియేటర్లో కనిపించి ఆయన స్పెట్స్ పెట్టుకొని వాకింగ్ చేసుకుంటూ వస్తే చాలండి, పేపర్లు పూలు ఇసిరేవాళ్ళు అంతే. యమనేల సినిమా చూడండి, ఆలీ కోసం సినిమాకి వెళ్ళలేదు, కృష్ణ గారి కోసం కృష్ణ గారి ఫ్యాన్స్ వెళ్ళి సినిమాని హిట్ చేశారు. అది సూపర్ స్టార్ కృష్ణ గారు. అంటే ఒక మంచి మనిషి, ఒక డేరింగ్ పర్సను చేసినటువంటి ఇది ఉంది, ఏదైతే ఆ ప్రయాణం ఉందో అది నిజంగా మర్చిపోలేనిది. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఆ కృష్ణ గారిని చూసి చాలా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఆయన ఫ్యాన్స్ ఇప్పటికి కూడా ఎక్కడన్నా పాత సినిమా కృష్ణ గారిది ఏదైనా వేస్తే థియేటర్లో ఇప్పటికి కూడా వెళ్ళి చూసి వస్తారు. ఇప్పటికి కూడా ఉన్నారు కృష్ణ గారి ఫ్యాన్స్. ఆయన లేరు ఈ లోకంలో, కానీ ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా, కృష్ణ గారి అన్ని అభిమానించే వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కూడా కృష్ణ గారి సినిమా చేసి ఒకవేళ లేరు ఉంటే హీరోగా చేసి వదిలితే ఇప్పటికి కూడా వెళ్ళి చూస్తాము అన్నంత హుషారుగా ఉన్నారు కృష్ణ గారి ఫ్యాన్స్. చనిపోయినా సరే గుండెల్లో పెట్టుకుని అభిమానించేటువంటి ఆ అభిమానం ఉంది చూసారా, దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరంటే ఆ మనిషి చేసినటువంటి కృషి, ఆ మనిషి ఫ్యాన్స్కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి ఎక్కడ అభిమాన సంఘాలను కూడా డిసప్పాయింట్ చేసేవారు కాదు. కృష్ణ గారు ఫోన్లు చేసి అభిమానులతో ప్రత్యక్షంగా మాట్లాడేవారు, అభిమాన సంఘాల ప్రెసిడెంట్లతో. అలాంటిది ఏ హీరోకి ఉన్నారండి అట్లాగా? అట్లా ఇప్పుడు ఎవరితో ఉన్న అభిమానులకిను హీరోకి బాండింగ్ ఎంత ఉంది? ఏం లేదు. ఇప్పుడు అంత షోయింగ్. కృష్ణ గారు అంతే, దేవుడు అంతే, ఆయన అంతే, ఆయన అభిమానులకి దేవుడు. అటువంటి కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇప్పటికి కూడా యూట్యూబ్లో వాటిలో కృష్ణ గారు చేసిన ప్రయోగాల గురించి, ఆ సినిమాల గురించి ఎందుకు రాస్తారో తెలుసా? కృష్ణ గారి అభిమానులు ఇంకా వాటిని చూస్తారు, ఇంకా సంతోషిస్తారు. ఆయన్ని ఫేస్ చూస్తే చాలు, ఆ మొహంలో చూడండి ఎంత కళ ఉంటుందో. రోజుకి అన్ని గంటలు పనిచేసినా కూడా ఆయన మల్లెపూలాగా అసలు ఆయన ఫేసు ఎక్కడ కూడా అలిసిపోయినట్టుగా కనబడదు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే, తేనె మనసు సినిమా దగ్గర నుంచి శ్రీ సినిమా వరకు, లాస్ట్ సినిమా వరకు కూడా ఆయన ముఖంలో ఆ తేజస్సు ఉంటుంది. అది నిజంగా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. అది ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవలేదు ఆయన. నలుగురికి ఇచ్చాడు, పంచాడు. ఇంకా డేరింగ్గా పెద్ద పెద్ద రామారావు లాంటి వాళ్ళని, ఎన్టీఆర్ గారిని, నాగేశ్వరరావు గారిని, వీళ్ళందరినీ కూడా లెక్క చేయకుండా ఎదిగారు. అట్ ది సేమ్ టైం వారంటే అభిమానాన్ని చూపించాడు కూడా. చూపించాల్సిన టైంలో కోపం వచ్చినప్పుడు ప్రదర్శించారు. మళ్ళీ వాళ్ళు గొప్పోళ్ళు అండి. రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా గొప్పోళ్ళు. అంటే కొంచెం మనస్పర్ధలు కొన్ని వస్తుంటాయి, క్లాషెస్ అవుతూ ఉంటాయి, ఈగో క్లాషెస్. కానీ అయినా తగ్గేవారు. కృష్ణ గారి విషయంలో తగ్గాల్సిందే, తగ్గకపోతే సమస్య లేదు కదా ఎవరికైనా సరే. అటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళే అవసరం లేదు అని చెప్పి వేరే రాజ్ సీతారాం తీసుకొచ్చి సింహాసనంలో పాటలు ఇప్పటికి కూడా హిట్ అయినాయి. మళ్ళీ తర్వాత ఆయన పట్టించుకోరు, ఎక్కువ దాన్ని గుండెల్లో పెట్టుకుని చేయడు. అది కృష్ణ గారు ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు, కొండ బద్దలు కొట్టినట్టు. సినిమా హిట్ అయిందంట, హిట్ పట్టు అయిందనుకో, దొబ్బింది సినిమా, మన సినిమా పోయిందయ్యా అని ఈయన నవ్వుతో చెప్పేవాడు. అట్లా అంత మంచి వ్యక్తి. సో కృష్ణ గారు అనేది లెజెండ్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కృష్ణ గారు ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఉన్నారు అభిమానులు. ఆయనకి సంబంధించి ఏదైనా విషయాలు ఏమన్నా ఉంటే మీ ఊళ్ళలో కానీ, మీరు ఈ సినిమా చూసిన థియేటర్లో కానీ ఏమైనా ఉన్నా కూడా మనకి దీనిలో కామెంట్ పెట్టవచ్చు. ఎందుకంటే మా నాన్నగారు కూడా కృష్ణ గారి ఫ్యాన్స్. కృష్ణ గారు అంటే వీరాభిమానం. ఆయన సినిమాలు మోసగాడు ఎలా వెళ్ళి చూసి వచ్చాడు, కాలువలో ఈత కొట్టుకుంటే వెళ్ళి అవతలకి వెళ్ళి, అప్పుడు వంతులు ఉండే కాదు కాలువలకి వెళ్ళి థియేటర్లో చూసి ఆ అరుపులు హడావిడి అన్నీ చెప్తుంటారు.
నాకు కూడా తెలియకుండానే ఆయన అంటే ఒక అభిమానం అది ఏర్పడింది అనమాట. మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కృష్ణ గారి సినిమా, ఇంకా వస్తూనే ఉంటాయి ఆయన. ఎన్ని చూసినా కూడా ఇంకా చూస్తారు. అసలు అవి ఏదో అంటారు చూసారా, ఊటబావిలాగా ఊరుతూనే ఉంటాయి కృష్ణ గారి సినిమాలు. సూపర్ అన్నమాట. ఆయన గురించి ఎంత చెప్పినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆయన గురించి చెప్పాలంటే. ఇది మనస్ఫూర్తిగా చెప్పినటువంటి మాటలు. కృష్ణ గారి అభిమానులకి ఈ వీడియో నచ్చుతుందని, వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.